అలాగే సిద్ధంగి యాదగిరి గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సాహిత్య చర్చలో పాల్గొంటున్నటువంటి కవులు, రచయితలు, సభా వేదికపై హాజరైనటువంటి వారికి, సభా ఉన్నటువంటి గౌరవనీయుల పెద్దలు, అనేక సంవత్సరాలుగా సాహిత్యం యొక్క వ్యవసాయం చేస్తున్నటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ అణగారిన వర్గాల బహుజన సాహిత్యంపై ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. ఈ బహుజన సాహిత్యంపై అణగారిన వర్గాల జీవితాల వాస్తవాలను ప్రతిబింబం చేయడానికి చాలామంది రచయితలు, కవులు ఎంతో కృషి చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాశ్వేతాదేవి గారు, గోగు శ్యామల గారు, అలాగే బోయ భీమన్న గారు, కుసుమ ధర్మన్న గారు, ఇట్లా చాలామంది కవులు, మేధావులు కూడా ఈ బడుగు బలహీన వర్గాల దళిత సాహిత్యం, గిరిజన సాహిత్యం, ఆదివాసీ సాహిత్యం, మహిళా సాహిత్యంపై ఎంతో మంది కృషి చేయడం జరిగింది. ఈ చర్చను ప్రారంభించవలసిందిగా ఈ సెషన్ యొక్క అధ్యక్షులు గౌరవనీయులు మన గాజోజి నాగకృష్ణ గారికి సభాధ్యక్ష వహిస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శంకర్ భాయ్. సభకు నమస్కారం. ఈనాటి తెలంగాణ సాహితీ దశాబ్ది సాహిత్యోత్సవాల సభకు విచ్చేసిన కవులు, రచయితలు, గాయకులు, సాహితీవేత్తలందరూ కూడా శుభ సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు భోజ్పూరి నరేంద్ర గారు లాంటి వాళ్ళు ఉన్నారు మన ముందే ఉన్న చాలాలకు వాళ్ళని చూడడం సంతోషం. మహామవులంతా ఉన్న ఈ సభలో ఒక అర్థవంతమైనటువంటి సాహితీ చర్చ కొనసాగుతున్న వేళ, నిజానికి తెలంగాణ సాహితీ ఏర్పడి 10 ఏళ్ళైన సందర్భంగా దాని ప్రస్థానాన్ని ఒకసారి గమనిస్తే కనుక రాష్ట్రంలో ఇప్పటి వరకే 5 లిటరరీ ఫెస్టివల్ని కండక్ట్ చేయడంతో పాటు తెలుగెత్తి చేకొట్టు అనే ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించి దాదాపు 135 మంది సాహితీవేత్తలతోటి సాహిత్యంపై చర్చోపచర్చలు కొనసాగించింది తెలంగాణ సాహితీ. అట్లాగే సినీ గీతావరణమని, యూత్ లిటరరీ ఫెస్టివల్, ఉర్దూ లిటరరీ ఫెస్టివల్, మహిళా లిటరరీ ఫెస్టివల్, ఇట్లా అనేక సెమినార్లు, కవి సమ్మేళనాలు, వివిధ అంశాల మీద తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఇవాళ 10 సంవత్సరాల ప్రస్థానాన్ని పెద్దలు సిద్ధారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సాహితీ ప్రస్థానాన్ని గమనంలో ఉంచుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. వేదిక మీదకి ఇవాళ అతిథులుగా చేసినటువంటి సబాల్టన్ సాహిత్యం మీద ఎంతో కృషి చేస్తున్నటువంటి ఒక పత్రికనే నిర్వహించారు మొన్నటిదాకా అన్న సందిశెట్టి శ్రీనివాసన్నకి, అలాగే ముస్లిం మైనారిటీ అస్తిత్వవాదం మీద ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నటువంటి స్కయన్న ఉన్నారు. అలాగే తెలంగాణ కథ పేరుతో రెగ్యులర్గా కథా సంకలనాలు వేస్తూ కవిత్వాన్ని వివరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సోదరుడు సిద్ధంగి యాదగిరి ఉన్నారు. తర్వాత సభలో ఉన్న పెద్దలందరికీ, నాగేశ్వరం గారికి, కందుకూరి అన్నకి, సుంకిరెడ్డి నారాయణ అన్నకి, అన్నవరం దేవేంద్రకి, పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇప్పటి సెషన్ సబాల్టన్ సాహిత్యం మీద ఒక చర్చ. నిజానికి మరి సబాల్టన్ సాహిత్యం అంటే లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీవేత్తలకు అవగాహన ఉంటుంది, కానీ కొత్తగా వస్తున్న యువ సాహితీవేత్తలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ పదమే మన దేశీయ సాహిత్యానికి సంబంధించిన పదం కాదు, ఒక పాశ్చాత్య భావనల నుంచి వచ్చినటువంటి
పదం. ఇటాలియన్ మార్క్సిస్ట్ తత్వవేత్త అయినటువంటి ఆంటోనియో గ్రామ్స్కీ ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం సబాల్టర్న్ సిద్ధాంతం. మరి ఏమిటి సబాల్టర్న్ సిద్ధాంతం అంటే? ఈ సబాల్టర్న్కి అర్థం ఏంటంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి, దూరంగా నెట్టివేయబడ్డటువంటి, తమకంటూ ఒక స్వరం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, వికలాంగులు, ఇలా చెబుతూ ఉంటే తమ తమ అస్తిత్వ పెనుగులాటలో తమ జీవితాన్ని ఎన్నో ఏళ్ల నుంచి నిరాదరణకు తమ చెప్పుకోవడానికి ఒక స్వరమే లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతమంది, వీరందరి యొక్క జీవిత చిత్రణ కోసం సృష్టించబడ్డ సాహిత్యమే సబాల్టర్న్ సాహిత్యం. మరి భారతదేశానికి దీన్ని అన్వయించుకుంటే కనుక, భారతదేశం మొత్తంగా చూస్తే కనుక ఈ వర్గాలే, ఈ తెగలే, ఈ సమూహాలే అత్యధికంగా ఉన్న సమాజం భారతీయ సమాజం. అట్లా మరి ఈ సమాజంలో అత్యధిక భాగంగా ఉన్నటువంటి ఈ తెగలకు, వర్గాలకు, సమూహాలకు సంబంధించినటువంటి ఈ సాహిత్య సృజన, ఒక అస్తిత్వ స్పృహ ఎప్పుడైతే సాహిత్యంలో వచ్చిందో, అనేక భిన్న అస్తిత్వాల స్పృహ సాహిత్యంలోకి ప్రవేశించిన తర్వాతనే మరి సబాల్టర్న్ సాహిత్యం అనేది వెలుగులోకి వచ్చింది. మనం పేరు దాన్ని పెట్టుకోకుండా కూడాను మన సాహిత్యంలో ప్రతి కవి కూడాను, ప్రతి రచయిత కూడాను, ప్రతి గాయకుడు కూడాను ఈ జీవితాన్ని గానం చేసిన ఇవన్నీ కూడా. అట్లాగే మరి ఇంతమంది, ఎంతో మంది, ఇందాక తమ్ముడు చెప్పాడు, గొప్ప గొప్ప వాళ్ళ పేరు చెప్పాడు. ఎప్పటి నుంచో వస్తుంది మనకు. గబ్బిలం నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు అన్ని అస్తిత్వవాదాల్లో వచ్చినటువంటి పుస్తకాలను తీసుకుంటే కనుక అద్భుతమైన సాహిత్యం, అది కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, పాట కావచ్చు, ఎంతో గొప్ప సాహిత్యం, తెలుగు సాహిత్యం మనకు పరిగణించింది. అట్లా చూసినప్పుడు ఒక్కొక్కరి అస్తిత్వ వేదన ఒక రకంగా ఈ సాహిత్యంలో వెలువడింది. నేను పుట్టక ముందే నా పేరు దేశద్రోహుల జాబితాలో రాయబడింది అన్న కాదర్ మొహిద్దీన్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి అస్తిత్వవాదం నుంచి ఒక బలమైన ప్రతీకలతోటి తమ జీవితాన్ని ప్రతిబింబించినటువంటి సాహిత్యం ఇంతవరకు చాలా వచ్చింది. ఈ వంటింటి సామ్రాజ్యానికి అమ్మే రాని, కానీ వంట పాత్రలన్నిటి మీద నాన్న పేరు అంటారు స్త్రీవాద చైతన్యంతో. ఇట్లా దళితుల్లోకి వస్తే కనుక, దళితవాదంలోకి వస్తే కనుక చిక్కన ఉత్తర పాట, గుండె డప్పు, నల్ల కలువ, వర్తమానం, దళిత మేనిఫెస్టో, ఇట్లాంటి అనేక సంకలనాల ద్వారా దళిత జీవితాన్ని ప్రతిబింబించిన సాహిత్యం వచ్చింది. ఒక వేశ్య గురించి ఎవరూ రాయనటువంటి సందర్భంలో ప్రముఖ కవి, మహాకవి అలిశెట్టి ప్రభాకర్ రాసినప్పుడు ఒక్కసారిగా సాహిత్య లోకమంతా అటువైపు ఒక చెల్లంతో చూసింది. ఎవరు రాస్తారు ఆ జీవితంలోని వేదనను, ఎవరు రాయాలి అంటే అలిశెట్టి రాశారు. మనందరికీ తెలిసిందే బలమైన వాక్యాలు. తను శవమై ఒకరికి వశమై, తనువు గుండై ఒకరికి పండై, ఎప్పుడూ ఎగారై ఎందరికో వయాసిస్తే అని రాసినటువంటి ఒక ప్రభాకర్ కవిత చదివినప్పుడు కానీ, అట్లాగే స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి, ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి, ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలని జలం ప్రతిపాదించినప్పుడు చెలరేగిన సంచలనంలోంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే దళితవాదము, స్త్రీవాదము, బహుజనవాదము, అట్లాగే ముస్లిం మైనారిటీ వాదము, గిరిజనులు కూడా ఈ మధ్యన తమ అస్తిత్వ వేదనల నుంచి కొత్తగా రాస్తూ వచ్చారు. కళ్యాణ కుంజ ఇందాక వేదిక మీద చూసాం. అట్లాగే చాలా మంది పిల్లలు కళ్యాణ కుంజ, మడకల లక్ష్మణ్, ఆత్రం మోతిరామ్, సభావత్ హతీరామ్, ఇప్పటి పిల్లలు కూడాను వాళ్ళ అస్తిత్వ వేదనను సాహిత్యంలోకి ప్రకటిస్తున్న సందర్భంలో ఈ సబాల్టర్న్ సాహిత్యం అనేది ఇవాళ సాహిత్యంలో ఒక పాయగా, ప్రధానమైనటువంటి పాయగా కొనసాగుతుంది. మిత్రులారా,
మరి దీని ఆవశ్యకతను మనం గమనించినప్పుడు ఎవరి వేదనను వాళ్ళు ప్రకటించుకోకుండా కనుక తెలంగాణ సాహిత్యం అంటేనే ఈ నేల మీద కొనసాగినటువంటి అనేక ఉద్యమాల ప్రభావంతో, ఒకవైపు ఉద్యమాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తే, సాహిత్యం ఉద్యమాలను ప్రభావితం చేస్తూ ప్రేరేపిస్తూ పరస్పర పూరకాలుగా కొనసాగిన సాహిత్య చరిత్రనే తెలంగాణ సాహిత్య చరిత్ర. దళిత కళాకారుల్లోంచి వచ్చినటువంటి పాట ఎంత అద్భుతంగా అంటే అసలు ప్రజలను ఆ పాట కదిలించినంతగా మరి ఏ పాట కదిలించినట్టు ఒక స్థానాన్ని సంపాదించుకుంది. తెలంగాణ అస్తిత్వ పోరాటం కూడాను సబాల్టన సాహిత్యం కిందకే మనం పరిగణించవచ్చు. వివిధ అస్తిత్వాలలో భాగంగా ప్రాంతీయ అస్తిత్వం కూడా సబాల్టన సాహిత్యంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే సబాల్టన సాహిత్యం అనేది ఈ అంశం మీద వాళ్ళ చర్చ పెట్టడం అనేది నిజంగా ఒక మేలుకొలుపు లాంటిది. కాబట్టి ఈ చర్చను ఆదర్శవంతంగా, ఆలోచనాత్మకంగా, ప్రభావవంతంగా కొనసాగాలని కోరుకుంటూ ముందుగా సబాల్టన సాహిత్యం మీద అనేక సంకలనాలు తీసుకురావడం కాకుండా కొన్నాళ్ళు సబాల్టన పత్రికనే నడిపించినటువంటి సంశెట్టి శ్రీనివాసన్ ముందుగా ప్రసంగించాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఆఖరికి వచ్చేసరికి ఎప్పుడు అదే సమయం. ఓకే సార్, ఓకే, తప్పకుండా. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రులు, కవి, కథకులు, విమర్శకులు, సోదరులు గాజు భూషణ్, వేదిక మీద ఉన్న మిగతా కథకులు, విమర్శకులు, స్కై బాబా, అలాగే సిద్ధికి అనేది తెలంగాణ సాహితీ మిత్రులు, సభలో ఉన్నటువంటి పెద్దలు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, నారాయణ సిద్ధారెడ్డి గారు, మోత్కూరు నారాయణ గారు, మిగతా పెద్దలందరికీ, విద్యార్థులకు క్షణార్థం. తమ్ముడు నువ్వు మాట్లాడడం ఆపితే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. టైం గురించి మాట్లాడతాం, ఎందుకంటే విస్తృత శ్రేణి, సబాల్టన వర్గం అంటే విస్తృత శ్రేణి, లేదా మూలాలకు నెట్టివేసిన వాళ్ళు, మూలలకు నెట్టివేసిన వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, సమాజము, అకాడమిక్స్ పట్టించుకోకుండా అస్పృశ్యత కాదు కానీ విస్మరణ, వీళ్ళదే ఉంది, వీళ్ళని పట్టించుకోకుంటే అడిగినోడు ఎవడు ఉండడు అని చెప్పి ఒక పట్టి పర్వాలేనితనము సబాల్టన సాహిత్యానికి ఉంటుంది. ఈ సబాల్టన సాహిత్యము ఆధునిక కాలంలో ఎప్పుడు శురువైంది అంటే 1856లో ఈ దేశంలోనే ఒక మహిళ మొట్టమొదటిసారిగా పుస్తకం రాసి అచ్చు వేసిన చరిత్ర సావిత్రిబాయి పూలే నుంచి స్టార్ట్ అయింది. కావ్య పూలే అంటే ఆమె తన పుస్తకము, తన కవితా సంపూర్తి వేయడమే కాకుండా భర్త రాసినటువంటి జ్యోతిబా పూలే రాసినటువంటి పుస్తకాన్ని సంకలనం చేసి 66లో వ్యాసాల సంపుటి వేస్తారు. కవయిత్రి, సంపాదకురాలు, అట్లాగే సోషల్ సైంటిస్ట్. ఇప్పటి వరకు ఏ ఫెమినిస్ట్ సంఘాలు కూడా ఆమెను ఒక సాహిత్యవేత్తగా లేదా ఈ దేశంలోనే మొట్టమొదటి సాహిత్య పుస్తకాన్ని ఆధునిక సమాజంలో, ఆధునిక చరిత్రలో తీసుకొచ్చిన వనితగా గౌరవం, గుర్తింపు ఆమె దక్కాల్సింది దక్కలేదు. సావిత్రిబాయి పూలేతో పాటుగా సత్యశోధన సమాజంలో ఉన్నటువంటి మరో మహిళ సావిత్రిబాయి రోడ్. రోడ్ అంటే మహారాష్ట్రలో, మన తెలంగాణలో వాళ్ళని బోయ్ అంటారు. ఒక బోయ స్త్రీ మహారాష్ట్రలో విద్యాదేవి అని చెప్పి ఆమె పేరు. మహారాష్ట్రలో ఈ సావిత్రి
నిజానికి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే సాహిత్యకారుడిగా ఎవరు గుర్తించరు, కేవలం సామాజిక ఉద్యమకారులుగా మాత్రమే మాట్లాడతారు. ఆయన రాసినటువంటి తృతీయ రత్న నాటకం, అలాగే గులాంగిరి సంవాదాత్మక నవల, ఈ సాహిత్యాన్ని గురించి ప్రత్యేకంగా పరిశోధన కానీ విశ్లేషణ కానీ బ్రాహ్మణీయ సమాజం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఎంఎన్ శ్రీనివాసం రెండు వ్యాసాలు తప్ప సాహిత్య చరిత్రలో పరిశోధన చేసింది, వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చిందంతా కూడా విదేశీ స్కాలర్స్ మాత్రమే. రాబర్ట్ హార్డ్గ్రేవ్ కానీ, ఇర్స్చిక్ అంటే పెంపు కథలు, అలాగే గేలాంబెట్, రోజాలిండ్, ఇట్లాంటి వాళ్ళు విదేశీయులు మాత్రమే అట్లాంటి సాహిత్యాన్ని మనకు పరిచయం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలేని చంపేందుకు బాపును పంపించిన వ్యక్తి దోండిరామ్ నామదేవ్ కుంభార్. కుంభార్ అంటే కుమ్మరాయన మన దగ్గర. దోండిరామ్ని చంపేందుకు వచ్చిన దోండిరామ్ని కూర్చుండబెట్టుకొని నువ్వు వాళ్ళకు పైసలు ఇస్తే చంపేదానికి వచ్చినావు, కానీ ఈ బహుజన సమాజం, బీసీ సమాజం, సత్యశోధక సమాజం ఎట్లా వాళ్ళ బ్రాహ్మణ పీడనలో ఉండి కులాధిపత్యం వాళ్ళ మూలంగా ఎట్లా నష్టపోతుందని చెప్పి ఆ కుంభాన్ని, కుమ్మరాయుడు బనారస్ పంపించి సంస్కృతం నేర్పిస్తారు. ఆయన ఆ తర్వాత బనారస్ నుంచి వచ్చిన తర్వాత వేదాచారం అని చెప్పి ఒక పుస్తకాన్ని రాస్తారు. శంకరాచార్యులతోటి వాదన దిగి ఆ వాదనలో గెలుస్తాడు. ఇదంతా 1873లో సత్యశోధక సమాజం ఏర్పాటైంది. ఇదంతా దానికి ముందు లేదా ఆ సమయంలోనే జరిగినటువంటి చర్చ. అట్లాగే ఇంకొక తాత్యారం ఓడువాలని చెప్పి బండారి కూడా వస్తుంది. బండారి అంటే మన దగ్గర గౌడ్, ఆయన మహారాష్ట్రలో ఉంటూ జాతి భేద వివేస్కారని చెప్పి కుల వివక్షకు సంబంధించిన పుస్తకాన్ని 1866లో రాస్తారు. ఇంకొక మహిళ తారాబాయి షిండే అని చెప్పి, ఇదే మన బుల్దానా జిల్లా అంటే ఒకప్పుడు నిజాం పాలిత ప్రాంతము బేరార్ ప్రాంతం. ఆ బేరార్ ప్రాంతానికి సంబంధించిన తారాబాయి షిండే 1882లోనే స్త్రీ పురుష తులనాత్మక అధ్యయనం అని చెప్పి స్త్రీ పురుషులు తారతమ్యాలు లేకుండా ఉండాలని చెప్పి, స్త్రీల పట్ల వివక్ష ఎట్లా ఉన్నది అని చెప్పి ఆనాడే మాట్లాడింది. ఆమె పుస్తకాన్ని ఆ తర్వాతి కాలంలో రెండో ముద్రణని మహాత్మా జ్యోతిరావు పూలే అచ్చువేసింది. అంటే ఇదంతా కూడా కుల వివక్షకు, కులాధిపత్యానికి వ్యతిరేకంగా రాసినటువంటి సాహిత్యం. తెలుగులో బాలపాపాంబ అని చెప్పి 16వ శతాబ్దంలో ఒక జంగమ స్త్రీ అక్కమహాదేవి గురించి వచనాల్లో పుస్తకాన్ని రాసింది. మెయిన్ స్ట్రీమ్ సాహిత్య చరిత్రలో ఎక్కడ కూడా ఆ బాలపాపాంబ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ తర్వాత 1820 ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లాకు చెందినటువంటి దార్ల సుందరమ్మ భావలింగ శతకం అని చెప్పి ఒక పుస్తకం రాసి ఈ సోమయాజుల కన్నా కటికాయన లేదు అని చెప్పి రాస్తాం. అంటే సోమయాజుల పేరుతోటి యాగాలు చేసి బలులు ఇవ్వడం కంటే కూడా కూడు కోసానికి మేకలు తప్పి అమ్ముకునేటువంటి ఒక కటికాయన పేరు అని చెప్పి 1822 ఆ ప్రాంతంలోనే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ ఈశ్వరాంబ, పోతులూరు వీరబ్రహ్మం గారి మనవరాలు ఈశ్వరాంబ పరంపరలో ఈ దార్ల సుందరమ్మ కవిత్వం శతకం రాసింది. అట్లాగే మదిన సుభద్రమ్మ అని చెప్పి విశాఖపట్నానికి సంబంధించిన ఒక పెరికామె, గోడే జంగనాయన
సంబంధించిన మహిళలు కాబట్టి ఆ మహిళల గురించి వాళ్ళ పుస్తకాలు ఇప్పటికీ రీప్రింట్ కాలేదు. ఏ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్లలో ఎక్కడ పాఠ్యాంశంగా బోధించడం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఆ పాఠ్య నిర్ణాయక సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆధిపత్య కుల మనస్తత్వంతో ఉండడం తోటి అట్లా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ ప్రాచీన కాలంలోనే కాదు, మన దగ్గర తెలంగాణలో విడుదూరి రామానుజమ్మ అని చెప్పి 1922 ఆ ప్రాంతంలో గోల్కొండ పత్రికలో రెగ్యులర్గా స్త్రీలకు విద్య కావాలి అని చెప్పి విమర్శనాత్మకంగా వ్యాసాలు రాసింది. ఆమె ఒక పద్మశాలి మహిళ. మంగళగిరి రాఘవమ్మ అని చెప్పి వారాంగణ విలాపం అని చెప్పి దేవదాసి స్త్రీలకు సంబంధించిన సమస్యల్ని కథల రూపంలో అదే గోల్కొండ పత్రికలో 1926 ఆ ప్రాంతంలో రాయడం జరిగింది. ఆమె గుంటూరు జిల్లాకు సంబంధించిన మహిళ అయినప్పటికీ తెలంగాణలో వాళ్ళ పర్యటనలు చేసి వాళ్ళు తెలంగాణలో ఉంటూ ఆ వ్యాసాలు రాశారు. మరి వీళ్ళు రాసినటువంటి సాహిత్యం కానీ రచనలు కానీ ఎందుకు 100 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ పేర్లు తప్ప వాళ్ళ సాహిత్యం, వాళ్ళ పేర్లు కూడా మెయిన్ స్ట్రీమ్ ఫెమినిస్ట్ ఉద్యమకారులకు తెలియదు. నేను మొత్తం పురుష సమాజాన్ని మొత్తం సబాల్టన సాహిత్యం గురించి మాట్లాడితే సమయం సరిపోదు కాబట్టి ప్రత్యేకంగా బహుజన స్త్రీల గురించి మాత్రమే వాళ్ళు ఎట్లా విస్మరణకు గురయ్యారు అనే విషయాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఇది ఒక పద్ధతి ప్రకారం బీసీ సాహిత్యం గురించి చర్చలు లేకుండా కుట్రపూరితంగా జరిగిందనేది నా యొక్క అభియోగం. ఎందుకంటే వీళ్ళు కూడా వెలుగులోకి వచ్చినట్టయితే ఎవరో ఒకరు ఏదో ఒక విశ్వవిద్యాలయంలో ఇది పాఠ్యాంశంగా పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అంటే ఆ మేరకు ఒక బాబరైన పాఠం తీసేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పాఠం అట్లనే ఉండాలి అంటే వీళ్ళు ఇట్లనే విస్మరణలో ఉండాలి అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇది ఈ విస్మరణ నుంచి ఈ సాహిత్యం వెలుగులోకి రావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళ సాహిత్యం రీప్రింట్ కావాలి. రీప్రింట్ అయిన తర్వాత దాని మీద విమర్శ జరగాలి, విశ్లేషణ జరగాలి. అకాడమిక్ సెక్షన్లలో చర్చ జరిగినప్పుడు మాత్రమే వీళ్ళు విస్మరణ నుంచి స్మరణలోకి వస్తారు. ఈ విస్మరణ వెనుక అన్ని రాజకీయ పార్టీలు ఆ అగ్రకుల ఆధిపత్యంలో నడిచేటువంటి సాహిత్య సంస్థలు లేదంటే బహుజన కులాల నుంచి సంఘాలకు నాయకత్వం వహిస్తున్న దాని నిర్దేశంలో వాళ్లకు మార్గదర్శనం చేయడంలో ఆధిపత్య కులాలు ఉండడం వల్ల ఇట్లాంటి వాళ్ళు విస్మరణకు గురవుతారు. లేకుంటే మహాత్మా జ్యోతిబా ఫులే పుస్తకాల గురించి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని విశ్వవిద్యాలయాలు పొలిటికల్ సైన్స్లో, సోషియాలజీలో, తెలుగు డిపార్ట్మెంట్లో, జర్నలిజం డిపార్ట్మెంట్లో ఆయన రచనలు వాళ్ళు నడిపించినటువంటి పత్రికలు బోర్డుని నడిపించారు. నిజానికి 1871లో సెన్సస్ అనేది కుల ఆధారంగా జరిగిన నాటి నుంచి బీసీ కులాల్లో కుల చైతన్యం వచ్చి 71 తర్వాత తమిళనాడులో వన్యాలు సంఘాలు కలిపి అగ్ని కుల క్షత్రియ కుల సంఘాలు ఏర్పడ్డాయి. ఆ కులానికి సంబంధించిన సంఘాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో పోలం వీరయ్య, సంగం సీతారామయ్య యాదవ్ లాంటి వాళ్ళు 1923లోనే ఆంధ్ర నిజాం రాష్ట్రంలో యాదవ్ మహాజన సంఘం అని చెప్పి ఏర్పాటు చేశారు. ముదిరాజ్ సంఘం ఏర్పడ్డది, పద్మశాల సంఘం ఏర్పడ్డది, గుండె నరసయ్య లాంటి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకొకతను సేపూరి లక్ష్మీనరసయ్య అని చెప్పి ఆయన గుంటూరులో ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండేవాడు. రాయలసీమ అతను ఈ మహాభారతంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని విమర్శిస్తూ వ్యాసాలు
అనేది సాహిత్య చరిత్రకారులకు ఎవరికి కూడా ఇవ్వాలని కూడా తెలియదు. అంటే ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినప్పుడు వీళ్ళ గురించి చర్చ జరుగుతుంది. ఈ వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఒక్క బీసీల మీదనే కాదు, తెలంగాణ సాహిత్య లాంటి సంస్థల మీద, మిగతా బహుజన సంఘాల మీద, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల ఐక్యతతోటి సంస్థలు నడిపిస్తున్న వాళ్ళ ప్రధాన కర్తవ్యంగా ఉందని చెప్తూ ఈ పనిని ప్రయారిటీ బేస్లో చేయాలని చెప్తూ ఆ పనిలో నేను కూడా నేను కొంతవరకు ఆల్రెడీ కొంత పని చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా పూలే దగ్గర నుంచి పూణే వడంబడిక వరకు 1932 వరకు పెరియార్ కానీ నారాయణపూర్ కానీ కర్ణాటకలో ప్రజామిత్ర మండలి అని చెప్పి ఒక నాన్ బ్రాహ్మణ్ అసోసియేషన్, ఉత్తరప్రదేశ్లో బీసీ సంఘాలు. నిజానికి ఒక విషయం చెప్పి నేను ఊహిస్తాను ఏంటంటే 53లో నెహ్రూ ఓబీసీ కమిషన్ టాటా కాలేజ్ కమిటీ తరఫున అపాయింట్ చేయడం జరిగింది బీసీల సమస్యకు సంబంధించి. అదే నెహ్రూ ఈ ఓబీసీ కమిషన్ రిజర్వేషన్లు కల్పించడానికి లేదా విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకు అఫర్మేటివ్ యాక్షన్స్ తీసుకోవడానికి కులాన్ని ప్రధానంగా బేస్ చేసుకొని ఈ ఓబీసీ కమిషన్ నివేదిక ఇచ్చింది. కాబట్టి దీన్ని చెల్లదు అని చెప్పి నెహ్రూ నిరాకరించడమే కాకుండా ఓబీసీ కమిషన్ 1961లో కులగణన చేయాలని చెప్పిన దాన్ని ఆయన పట్టించుకోండి. ఆదర్శ పేరుతో కులరహిత సమాజం అని చెప్పి ఒక ఆదర్శమైనటువంటి భావజాలాన్ని ఒక ముసుగు నెహ్రూ దొడుక్కొని ఓబీసీల కులగణన చేయలేదు. అట్లాగే ఫస్ట్ మినిస్ట్రీలో ఒక్క ఓబీసీ మంత్రి లేడు. రాజ్యాంగ సభలో ఎస్సీల ప్రాతినిధ్యం ఉంటుంది, ముస్లింల ప్రాతినిధ్యం ఉంటుంది, జైనుల ప్రాతినిధ్యం ఉంటుంది, పార్సీల ప్రాతినిధ్యం ఉంటుంది, అన్ని మతాల ప్రాతినిధ్యం ఉంటుంది, అన్ని అణచివేతకు గురైనటువంటి దళితుల ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ ఒక్క బీసీ కూడా ఆ రాజ్యాంగ ధర్మాసన సభలో ఒక్కడు కూడా ఉండడు. అట్లా ఉండకపోవడం మూలంగానే 2007 వరకు కూడా బీసీలకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగాలు రాలేదు. అంటే హక్కుగుప్తంగా అవన్నీ కూడా బాపనలో రాసిచ్చినట్టే. 52లో నెహ్రూ ఐఐటీలు పెట్టడం ద్వారా దాంట్లో చదువుకున్నది ఎవరు అంటే ఎస్సీ కూడా చదువుకున్నది. కేవలం బ్రాహ్మణులు, భూమి ఉన్నటువంటి కొంత ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు మాత్రమే చదువుకున్నారు. చదువుకున్న వాడికి ఉద్యోగాలు వచ్చింది కాబట్టి వాళ్ళే ఉద్యోగాలు చేస్తారు. అట్లా బీసీ ఎస్సీ ముస్లింలకు, ఎందుకంటే అంతకుముందు 50 కంటే ముందు ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు కూడా పోయినాయి. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఎవరు ఆదర్శము అభ్యుదయం పేరుతోటి ఒక ముఖానికి మాస్క్ వేసుకొని బీసీలని మోసం చేసి బీసీలకు రావాల్సినటువంటి వాటా రాకుండా చేసిందని చెప్తూ ఈ రాజకీయాలు సాహిత్యం విడదీయడానికి వీలు లేని అంశాలు మీరు చర్చ చేద్దామంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను దాని మీద పని చేస్తున్నాను కాబట్టి ఆ విషయం చెప్తా ఉన్నాను. దీనికి ఎందుకంటే ఈ సందర్భంలో ఒకవైపు బీజేపీ కూడా నెహ్రూని విమర్శిస్తుంటే మనం కూడా నెహ్రూని విమర్శించవచ్చా అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళు అంటే ఖచ్చితంగా బీజేపీని బీజేపీ కూడా ఒక ఆపు వీళ్ళకంటే ఎక్కువ చదివింది. కానీ ఇప్పుడు సంగతి వాళ్ళది కాదు కాబట్టి 32 వరకు అని చెప్తున్నాను కాబట్టి పూలే దగ్గర నుంచి పూణే ఓడబడిక వరకు జరిగిన దాంట్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని పుస్తకంగా తీసుకొస్తా ఉన్నాను. ఈ మన అన్యాయాన్ని మనము మాత్రమే పాల్గొనగలం కాబట్టి మన చరిత్రని మనమే రాసుకోవాలి. బాపనలు రాసిన చరిత్రలో మనం ఖచ్చితంగా న్యాయమైన వాటా రాదు కాబట్టి మన చరిత్రను మనం రాసుకోవాలి. మన వాళ్ళ గొప్పతనాన్ని మనమే ఎత్తి చూపించుకోవాలి. ఆ ఎత్తి చూపించుకున్న దాన్ని పాఠ్య పుస్తకాలు తీసుకురాకుంటే మనం గలబట్టి నిలదీయాలి. చివరిగా చాతని అయినంత పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే కులం పేరుతో విశ్వవిద్యాలయం ఏంటి అని చెప్పి మళ్ళా పేరు పక్కన కులం
అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. దీని మీద ఏమైనా చర్చ చేయాలనుకుంటే నేను సిద్ధమని చెప్పి చెప్తూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షణార్థం. థ్యాంక్ యూ అన్న. సంక్షిప్త చేసిన ఒక ప్రతిపాదన కానీ ఒక మాట కానీ మాట్లాడినంటే దానికి చారిత్రక ఆధారాలతో సహా చారిత్రక నేపథ్యంతో సహా తను మాట్లాడతారు. అయితే నిజంగా ఇందాక పూల నుంచి మొదలుకొంటే సంస్థాగత ఆమోదం పొందిన జ్ఞానమే, సంస్థాగత ఆమోదం పొందిన సాహిత్యమే సాహిత్యంగా తరతరాలుగా చలామణి అవుతున్న సందర్భం లోపల అస్తిత్వ స్పృహ మాత్రమే ఇవాళ వాళ్ళ జీవితాలను సాహిత్యంలోకి ఒప్పుతున్న క్రమం లోపల మరి బీసీల చైతన్యం కానీ బీసీల అస్తిత్వం కానీ అంటే మన భారతదేశ స్వరూపమే అలా ఉంది. భారతదేశ స్వరూపమే భిన్న కులాలు మతాలు భిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉన్నప్పుడు ఆయా ప్రాతినిధ్యాల యొక్క పట్టింపు కంపల్సరిగా అవసరమైంది. కాబట్టి చాలా విషయాలు చెప్పినందుకు అసలు నిజానికి ఇది సరిపోయే సమయం కాదు. అయినప్పటికీ మధ్యలోనా ఓకే పిల్లలు నల్గొండ విద్యార్థులు నలుగురు దూరం వెళ్ళేందుకంటే వాళ్ళకి బహుమతులు ఇస్తారంట. ఈ విద్యార్థులకు పెట్టినటువంటి పోటీలలో పరంపరలో నల్గొండ విద్యార్థులు నలుగురు ఉన్నారు. వాళ్ళకి బహుమతులు ఇస్తే వాళ్ళు రోజు వెళ్ళాల్సింది కాబట్టి 2 నిమిషాల టైం. ఈ విద్యార్థులకి బహుమతులు అందజేయాల్సిందిగా సిద్ధారెడ్డి సార్ వచ్చేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, గోవర్ధన్ సార్, హసైనా, డాక్టర్ అనిత కుమార్ గారు కొంచెం వేదిక మీదకి వచ్చి వీళ్ళకి బహుమతులు అందించాల్సిన కోరుతా ఉన్నాం. డాక్టర్ అనిత కుమార్ గారు పేరు ఒకరుగా ప్రథమ బహుమతి అండి హేమలత, ఎంఏ పైన హేమలత. అలాగే ద్వితీయ బహుమతి నిచ్చల బి నిచ్చల బిఏ ఫస్ట్ ఇయర్. తృతీయ బహుమతి కొనసాగాలి. తృతీయ బహుమతి సుజాత. కన్సోలేషన్ శివరామ్ కుమార్ ఎంఏ. నిచ్చల నెక్స్ట్ సుజాత అండి. మాదక ద్రవ్యాల ప్రభావం మీద వాటి ప్రమాదాల మీద పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లాగే కన్సల్టేషన్ బహుమతులు కూడా ఇస్తున్నారు. శివరామ్ కుమార్, ధన్యవాదాలండి. సభను నడిపించాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాను. తదుపరి వక్తగా విశ్లేషకుడిగా మాట్లాడడానికి స్కైబాబా అన్న పిలుస్తున్నాను. స్కైబాబా అన్న గురించి పరిచయం అక్కర్లేదు కూడా. అన్నను రాసిన పుస్తకాలు ఒకసారి చెప్పవా అంటే లిస్ట్ రాసి 20 ఉన్నాయి. ఇవన్నీ చదవాలంటే సమయం సరిపోదు కాబట్టి జగినికి రాత్, చాంతారా, దిలే, అధూరే, బేచారే, అలై బలై ఇలా 20 పుస్తకాల జాబితా ఇచ్చాడు. అంటే నిజానికి పుస్తకాల జాబితా కంటే మించి కూడాను నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నేను బాగా స్కై అన్న లోపల నచ్చింది ఏంటంటే
ఏంటంటే ఏ మతమైనా అంతర్గత సంస్కరణలు కనుక ఆహ్వానించకుంటే కనుక ఆ మతం సరైన దానిలో నడవనంటే లెక్క. కరుడు కట్టిన ముస్లిం వాదుల లోపల ఉన్నటువంటి మూర్ఖమైన ఆలోచనలు ఎన్నింటినో, సనాతనమైన ఆలోచనలు ఎన్నింటినో వాళ్ళు నిజానికి ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని కూడా స్వయంగా ఇవాళ దానికోసం పోరాడుతున్నారు. అది నాకు బాగా నచ్చిన విషయం. అట్లాంటి ఆ స్వయంగా ఇవాళ ఇప్పుడు తన ప్రసంగాన్ని చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.